హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వతో చాలా టేస్టీగా ఉండే బనానా కప్ కేక్స్ అనమాట. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి గోధుమ రవ్వ, బన్సీ రవ్వ అంటాం కదా! అది ఒక కప్ తీసుకున్నామనమాట. ఇలా సన్నగా ఉంటేనే బావుంటుంది. మొద్దుగా ఉన్న రవ్వ అనుకోండి మిక్సీలో వేసుకొని 2, 3 సార్లు మిక్సీ పట్టుకోండి, సన్నగా అవుతుంది. దాన్ని ఒక్క నిమిషం పాటు లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే కరెక్ట్‌గా ఉంటుంది. హై ఫ్లేమ్‌లో పెట్టుకున్నారంటే రవ్వ వచ్చేసి కింద మాడిపోతుందండి. అందుకని మీడియం ఫ్లేమ్‌లో కూడా పెట్టుకోవద్దు. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం మిక్స్ చేసుకుంటా ఉన్నామంటే కరెక్ట్‌గా అన్ని పక్కల ఈవెన్‌గా ఫ్రై అవుతుందనమాట. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి గోధుమ పిండి వేసుకుందామండి. మీరు తీసుకునే క్వాంటిటీస్ అన్నీ కూడా దానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. నేను ఒక కప్పు గోధుమ రవ్వకి ఒక టేబుల్ స్పూన్ గోధుమ పిండి తీసుకున్నాననమాట. మీరు ఎలా తీసుకుంటున్నారో మెజర్‌మెంట్ దానికి తగినట్టుగా క్వాంటిటీస్‌ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి మనం స్టవ్ అయితే ఆపేసుకుందాము. కొంచెం సేపు చల్లారనిద్దామండి. దీన్ని మిక్సింగ్ బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకున్నాక చల్లారనిద్దాము. ఇప్పుడు దీంట్లోకొచ్చేసి ఒక పండిపోయిందండి బనానా. దీన్ని వేసుకుందాం. అరటిపండు చూడండి బాగా మగ్గిపోయిందనమాట. దీన్ని చూడండి ఎంత బాగా చక్కగా మగ్గిందో. మీరు కావాలంటే దీన్ని మిక్సీ జార్‌లో కూడా వేసుకోవచ్చనమాట. నేనైతే చేత్తోనే బాగా మగ్గింది కాబట్టి చేత్తో ఊరికే ఇలా మ్యాష్ చేస్తేనే బాగా చక్కగా అయిపోయిందండి మెత్తగా. మీరు కావాలనుకున్న వాళ్ళు దీన్ని మిక్సీలో కూడా వేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందామండి. ఆ తర్వాత కడాయిలో వచ్చేసి అర కప్పు బెల్లం తీసుకున్నామనమాట. కరెక్ట్‌గా సరిపోతుందండి స్వీట్ అనేది. మీరు ఒకవేళ ఎక్కువ తినేవాళ్ళు, బాగా తీపి తినేవాళ్ళు గనుక ఉంటే ఇంకొక 2 టేబుల్ స్పూన్లు కూడా ఎక్స్‌ట్రా వేసుకోండి. కానీ ఈ అనేది కరెక్ట్‌గా సరిపోతుందనమాట. దీనికి అర కప్పు నీళ్ళైతే యాడ్ చేసుకున్నాం మనం. ఇక్కడ కడాయిలో వచ్చి నేను బెల్లం వేసేదానికి ముందు నెయ్యి వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి, తర్వాత ఆల్మండ్స్, బాదం పప్పు ఫ్రై చేసుకొని పక్కన పెట్టానండి. దాన్ని కూడా చూపెట్టేది ఏముందిలే నేను చూపెట్టలేదు. ఇప్పుడు చూడండి మనకేం పాకం రావాల్సిన అవసరం లేదు. దీన్నొచ్చేసి మనం స్టవ్ అయితే ఆపేసుకొని ఈ బెల్లం నీళ్ళని మనం ఫిల్టర్ చేసుకుందాము. వేడి వేడిగా ఉండగానే ఫిల్టర్ చేసుకుందామండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని మనం ఒక 10 నిమిషాల పాటు నానితే సరిపోతుంది. ఎందుకంటే మనం వేడి వేడి బెల్లం నీళ్ళు వేసుకున్నాం కాబట్టి అంతకంటే ఎక్కువ అవసరం ఉండదండి. ఇది కొంచెం గట్టిగా ఉంది కదా! ఇంకా కొంచెం నీళ్ళైతే పడుతుంది. చూడండి నేను ఒక 2, 3 టేబుల్ స్పూన్లు నీళ్ళు మనం బెల్లం కరగబెట్టుకున్న కడాయిలోనే వేసేసేసి దాన్ని తొలిపేసి దీంట్లో యాడ్ చేసేసుకున్నాము. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకుందామండి. కరెక్ట్‌గా ఉంటుంది. 10 నిమిషాలు నానితే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత చూద్దాము. రవ్వ చూడండి చక్కగా నానిపోయిందనమాట. మన బెల్లం నీళ్ళంతా కూడా పీల్చేసుకుంది. ఇప్పుడు దీంట్లో 2 యాలకులను దంచి వేసుకుందాము. దీంట్లో ఇంకా కొంచెం నీళ్ళైతే పడతాయండి. ఒక 2 టేబుల్ స్పూన్లు చెక్ చేసుకుంటా వేసుకొని కలుపుకుందాం. ఒకేసారి ఎక్కువ వేసేసుకోకుండా. అంతేనండి. కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలనమాట. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఎండు కొబ్బరి ముక్కలు, బాదం పప్పులు కట్ చేసుకొని మనం ఆల్రెడీ నెయ్యిలో వేయించి పెట్టుకున్నాం కదా! వాటిని వేసేసుకుందాము. తినేటప్పుడు చాలా బావుంటాయి అన్నమాట. ఎండు కొబ్బరి ముక్కలు, బాదం పలుకులు తగులుతా. దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుందాము. అంతేనండి. మంచిగా మిక్స్ చేసేసుకొని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు
మీ దగ్గర ఏమున్నా కానీ చిన్న చిన్న టంబ్లర్స్ ఉన్నా, గ్లాసులు ఉంటాయి కదా! అవైనా గానీ, లేదంటే చిన్న చిన్న ప్లేట్లున్నా, ఏదున్నా గానీ, నేనైతే చిన్న చిన్న గిన్నెల్లో వేస్తున్నానండి ఈరోజు. దీనికి నెయ్యి అప్లై చేసుకుందాం మనం. ఏదున్నా గానీ యూజ్ చేసుకోండి మీరు. ఇదే, అదే కావాలని ఏమీ లేదు. మన దగ్గర ఇంట్లో ఏది అవైలబుల్‌గా ఉంటే దాన్ని యూజ్ చేసుకోండి. ఇలా నెయ్యి అప్లై చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి వేసుకుందాము. పైదాకా వేసుకోకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకుందామండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చుతాయన్నమాట. తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకసారి మీరు కూడాను. ఇప్పుడు దీనికి పైన మనం కొంచెం మిగిల్చి పెట్టుకున్నాం కదా నట్స్ అనేవి ఫ్రై చేసినవి, దాన్ని మనం టాపింగ్ వేసుకుందామండి. ఇలా ఒకసారి మనం గిన్నె ట్యాప్ చేసుకున్నామంటే ఎక్కడ మధ్యలో ఎయిర్ బబుల్స్ కానీ ఏమీ లేకుండా ఉంటుందన్నమాట. చక్కగా చూడండి, ఇలా మనం ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ని టాపింగ్ వేసేసుకుందాము. అంతేనండి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్లో వచ్చేసేసి మనం ఇడ్లీ కుక్కర్ లోపల నీళ్లు పోసేసుకొని చాంబర్లో ఇడ్లీ ప్లేట్ పెట్టేసుకుందామండి. పెట్టుకొని చూడండి, కరెక్ట్‌గా 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకున్నామంటే కరెక్ట్‌గా కుక్ అవుతుందనమాట. చూడండి 10 నిమిషాల తర్వాత టూత్‌పిక్ గుచ్చి చూపిస్తాను మీకు. అతుక్కోకుండా చక్కగా వచ్చేసింది కదా! అతుక్కున్నట్టయితే అది ఇంకా కొంచెం ఉడకలేదనండి. అతుక్కోకుండా చక్కగా వచ్చేసింది. ఇప్పుడు దీన్నొచ్చేసి మనం వెంటనే తీయకుండా 2 నిమిషాల పాటు ఆగి డీమౌల్డ్ చేసుకుందాము. చూడండి అతుక్కోవట్లేదు, చక్కగా కుక్ అయిపోయిందనమాట. చూడండి 2 నిమిషాలు ఆగి తీసుకుందామన్నమాట. మనం నెయ్యి రాసుకున్నాం కాబట్టి అతుక్కోకుండా చక్కగా వచ్చేస్తుంది. చూడండి టేస్ట్ మాత్రం అదిరిపోయిందనమాట. చాలా బాగుంది. పిల్లలకి కానీ, పెద్దవాళ్ళకి కానీ అందరికీ చాలా బాగా నచ్చుతుందండి. ఒక హెల్తీ స్నాక్ రెసిపీ. పిల్లలకి స్నాక్ బాక్స్‌లకు కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.